మంత్స్ అండి. ఎంత అండి మెంబర్షిప్ అంటే? 200. అది క్యాష్ రేపు ఫోన్ పే ఉందా? నేను చేయమంటారా? సార్ ఇప్పుడు దీంతో పాటు ఏమి ఇవ్వాలండి? మీకు మేము నార్మల్ ఆధార్ కార్డు, ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోదు సార్. మీకు మేము ఐడెంటిటీ కార్డు ఇస్తాము. ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఒక మంత్ కి 200 అండి. ఇయర్లీ కట్టాలంటే? ఇయర్లీ అయితే 2000 సార్. 2000. ఓకే, నేను ఇయర్లీ పేమెంట్ తర్వాత చేస్తాను, ముందు మనం చేస్తాను. మొత్తం అంతా బాగుందంటే నేను ఇయర్లీ చేస్తాను. ఓకే సార్, పంపించానండి. ఎంవివిఆర్ సత్యనారాయణ. ఎంవివిఆర్ సత్యనారాయణ. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? లచ్చిరెడ్డి అండి. ఓకే సార్, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి? నేను లాస్ట్ 1 year నుంచి వస్తున్నాను. ఏ టైం వస్తారండి? మార్నింగ్ 6కి వచ్చేస్తానండి. 6 to 8 వరకు ఉంటాను. 6 to 8. మీ వయసు అండి? 73 years అండి. ఓకే, ఎలా ఉంది సార్ ఇక్కడ? చాలా బాగుందండి, అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అన్ని ఎక్సర్సైజులు చేస్తుంటాగా? ఎక్సర్సైజ్ చేస్తుంటాను. వాకింగ్ ట్రాక్ ఉందండి పైన, వాకింగ్ ట్రాక్ 3 kilometers ఉంటుంది. పొద్దున్నే చాలా మంది వస్తారండి. ఎర్లీ అవర్స్లో 5:30 నుంచి స్టార్ట్ అవుతారండి. 5:30 నుంచి 7:30, 8 వరకు ఉంటారు. అంతా మళ్ళీ ఆఫీసులో దానికి వెళ్తారు కదా, వెళ్ళిపోతారండి. మీకు ఎలా తెలిసిందండి ఈ పార్క్ గురించి? నేను పైగాపురం నుంచి వస్తానండి. లాస్ట్ టైం మేము పోలవరం కాళ్ళకి వెళ్ళే వాళ్ళం, కట్టెమ్మడి. అక్కడ బాగలేదని చెప్పి ఆంజనేయ స్వామి గుడి పక్కనే టెంపుల్కి వెళ్ళి వస్తుంటే బయట బళ్ళు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ బళ్ళు ఉన్నాయి అంటే గేట్ లో ఎంక్వైరీ చేస్తే ఇక్కడ లోన పార్క్ ఉందండి, జిమ్ కూడా ఉందని చెప్పారు. అక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నాం. ఇక్కడ చాలా బాగుంది, అందుకని అక్కడికి వెళ్ళి మానేసి ఇక్కడికి వస్తున్నాం. సార్ ఈ ఎక్సర్సైజ్ దేనికి సార్? సార్ ఇది హ్యాండ్స్ కండి, హ్యాండ్స్ కి, షోల్డర్స్ కి, బైసెప్స్ కి చాలా యూస్ఫుల్. ఇది చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఇది నడుముకండి, మంచి ఫిట్నెస్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. సార్ ఈ ఎక్సర్సైజ్ దేనికండి? సో ఇది మోకాళ్ళకండి, మంచి మోకాళ్ళ స్ట్రెంగ్త్కి. అంతకైతే పిల్లలు చేసేటప్పుడు ఇది కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఇక్కడ ఏమైనా చెయ్యి పడకుండా కొంచెం పైన పెట్టుకొని చేయాలి. ఓకే, గుడ్. సార్ ఇది ఏ ఎక్సర్సైజ్ సార్? డీజే లో ఏదో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తిప్పినట్టుగా ఏదో ఉంది, దేనికి సార్ ఇది ఎక్సర్సైజ్? సార్ ఇది హ్యాండ్ ఎక్సర్సైజ్, చాలా యూస్ఫుల్, బాగుంటది. మన పూర్వకాలంలో తెగగలు తిప్పేవాళ్ళు కదా, అది అలవాటు పోయింది. ఇది కొంచెం నడి వయసు వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఫ్రీ మూవ్మెంట్ కోసం హ్యాండ్స్, షోల్డర్స్, కొంచెం వాకింగ్ టైప్ కొంచెం సపోర్ట్ చేస్తూ వాకింగ్ కి బాగుంటదండి. లెగ్ మూవ్మెంట్ మోకాళ్ళకి స్ట్రెంగ్త్ గా ఉంటుంది. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. దేనికండి సార్ ఈ ఎక్సర్సైజ్? దీన్ని బార్ అంటారండి. షోల్డర్ కి, బైసెప్ కి ఉపయోగపడుతుంది. ఇది పొట్ట తగ్గడానికి, నడుము తగ్గడానికి స్ట్రెంగ్త్ అవుతుందండి. థ్యాంక్ యూ. ఇది దేనికండి? ఇది లాటిస్ ఓపెన్ అవడానికి అండి. ఇది బాడీ అంతా చేతులు తాగుద్ది. ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. థ్యాంక్ యూ. ఇది లెగ్స్ మూవ్మెంట్ అండి. సయాటికా ప్రాబ్లం కానీ, నర్వ్స్ ప్రాబ్లం ఉండి నడవలేకపోతే ఇది ఫ్రీ అవుతుందండి ఇలా చేస్తుంటే. ఓకే, నర్వస్ సిస్టమ్ రీబిల్డ్ అవుతుంది. బాగా చేస్తున్నారు ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ దేనికండి? లెగ్ ఎక్స్టెన్షన్. ఇంకా వెరీ గుడ్. మీరు ఎంతకాలం నుంచి? 3 months నుంచి వస్తూ ఉన్నాను. వెరీ గుడ్. మీరండి? 1 month నుంచి వస్తాను. ఇక్కడ ఈ పార్క్ లో ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయండి?
ఇక్కడ చిన్న పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉంది. Okay. అడల్ట్స్ కి బాగా ఎక్సర్సైజ్ చేసుకొని జిమ్ ఉంది. ఓకే సో వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ఓకే రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే చెకింగ్ కూడా చేయవచ్చు. అంటే హైకింగ్ ఉంటుంది కదా. ట్రెక్కింగ్ అనేది ఉంది. ఓకే మీరు వెళ్ళారా ట్రెక్కింగ్ కి? లేదండి, మీరు వాకింగ్ ట్రాక్ వెళ్తారా? వాకింగ్ ట్రాక్ వెళ్తూ ఉంటాం. వాకింగ్ ట్రాక్ అప్ అండ్ డౌన్ ఎంత వస్తుందండి? అరౌండ్ 3 km ఉంటుందండి అప్ అండ్ డౌన్. ఏంటి ఈ ఎక్సర్సైజ్ దేనికో తెలుసు కదా? రన్నింగ్ కి వాకింగ్ కి బాగుంటుందని బాగుంటుందని. ఇక్కడ ఓకే ఆడపిల్లలు ఇలా మార్నింగ్ తోటి వస్తున్నారు, ఇక్కడ ఏమైనా మీకు ఇబ్బందులు ఏమి ఉండవు కదా? ఇబ్బంది లేదు సార్, అంతా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. బాగానే ఉంది. థ్యాంక్ యూ. హలో హాయ్ అండి, హాయ్ అండి మీ పేరు? సార్ నా పేరు బాజీ సార్. ఇక్కడ మొత్తం పనులు చేస్తా ఉంటాను. అంటే మొత్తం వాటరింగ్ సార్. అవును, ఈ గ్రాస్ కటింగ్ కూడా మీరే చేస్తారు? నేనే చేస్తాను సార్. ఈ వాకింగ్ ట్రాక్ లో మొత్తం గ్రాస్ కటింగ్ మేము మొత్తం 5 స్టాఫ్ ఉన్నాం సార్. 5 కలిసే చేసుకుంటాం సార్. అందరూ అందరం ఈ బాత్రూమ్స్ అన్ని మొత్తం సార్, ఎవ్రీథింగ్ అన్ని చక్కగా నీట్ గా పెడతాము. ఆ వాకర్స్ వాళ్ళు వస్తారు కదా, వెజిటర్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళన్ని చూసుకొని మొత్తం మరి వాళ్ళకి నీట్ గా ఉండాలి కదా సార్. మరి అంతా మంత్లీ ఉంటాయి మా దగ్గర కార్డ్స్. రోజువారీ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సార్, వాళ్ళ దగ్గర 20 రూపీస్ కలెక్ట్ చేస్తా ఉంటాము. అలాగే మంత్లీ కార్డులు ఉన్నాయి సార్, అది కన్సల్టేషన్ మీద 200 ప్రకారం మంత్లీ తీసుకుంటున్నాం అండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇంకోటి ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా చూసామండి మేము, ఈ గార్డెన్ పార్టీస్ అయి జరిగింది, వాటి వివరాలు ఎలాగండి? అవును సార్, అవి వచ్చేసేసి మా సార్ అక్కడ మా పోతురాజు గారు అని మా డిఆర్ఓ గారు ఉన్నారు, ఆయన డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ గారు విజయవాడ దీంట్లో ఉంటారు. మన విజయవాడ డివిజన్ కూడా ఆయనే మెయిన్, ఆయన కన్సల్ట్ అవ్వండి సార్, ఆయన చెప్తారు మొత్తం వివరాలు. ఓకే థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హలో అమ్మా మీరు రెగ్యులర్ గా వస్తున్నారా? రెగ్యులర్ గా వస్తుంది. ఎంతకాలం వస్తున్నారమ్మా? మా వారు వస్తుంది. ఓకే ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా రావడం చూడడానికి కన్నుల పండుగ ఉంది. అమ్మ మీరు ఎంతకాలం వస్తున్నారమ్మా? ఓకే 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 ఇప్పుడు లేడీస్ ఇక్కడికి ధైర్యంగా వస్తున్నారు, చూస్తున్నాం మిమ్మల్ని. ఇక్కడ మీకు సెక్యూరిటీ కానీ మీ గౌరవానికి కానీ అంతా హ్యాపీగా ఉంది కదమ్మా? వెదర్ కూడా ఓకే ఓకే లిమిట్స్ లో వెళ్ళిపోతుంటారు. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు నేను ఒక 2 months నుంచి వస్తానండి. బిఫోర్ నేను యూకేలో ఉండేవాడిని. యూకేలో ఉన్నారు? ఓకే ఓకే. వెదర్ ఎంత పొల్యూషన్ లేకుండా ఎంత బాగుంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఉంది ఇక్కడ కూడా. ఏంటి నగరవనంలో యూకేలో ఉన్న అట్మాస్ఫియర్ ఉంది. సో ఇక్కడ మనకు కావాల్సిన ప్లెంటీ ఆక్సిజన్ దొరుకుతుంది. ఓకే సో ఎవరికి పాసిబుల్ అయితే రండి, చక్కగా వాక్ చేసుకోండి. ఓకే ఒక 1 hour స్పెండ్ చేయండి. స్పెండ్ చేయడం వల్ల మన లైఫ్ మనకే బాగుంటుంది. సో ఏదైనా మనం కొనుక్కోగలం కానీ మనం హెల్త్ ని మనం బై చేయలేం. సో ఒక 1 hour మీకంటూ మీకు చేసుకుంటే బెటర్ గా ఉంటుందని నా ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు జొన్నలగడ్డ ధర్మారావు సార్. జొన్నలగడ్డ ధర్మారావు గారు? అవునండి. మీరు మీ ఏజ్ ఎంత అండి? 60 అండి. 60? అవునండి. ఓకే ఎంతకాలం నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి? ఇక్కడ 10 years నుంచి వస్తున్నాయండి. 10 years నుంచి ఇక్కడ రెగ్యులర్ గా వాకింగ్ వస్తున్నారు? డైలీ వాకింగ్. ఓకే ఓకే. దీని మీద మీకు మంచి నాలెడ్జ్ ఉంటది అంటే ఇక్కడ చక్కటి వాతావరణం, ఈ ప్రకృతిమైన గాలి, ఈ చెట్లు ఆహ్లాదకరంగా చాలా రిలాక్స్ గా రిలాక్స్ గా ఉంటుంది. ఎలా ఉంది పార్కు? బాగుందండి, నేచర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ రోజు వస్తావా? ఎవ్రీ సండే వస్తాం. కాఫీతో తెలుసా? వెరీ గుడ్. అన్నీ ఆడుకుంటావు ఇక్కడ? ఎంతసేపు ఆడుకుంటావు?